హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ చూడండి. కోల్రాష్ లా స్టేట్స్ దట్ ఎట్ ఇన్ఫినిటీ సొల్యూషన్ ఈచ్ అయాన్, దట్ మీన్స్ క్యాటయాన్ ఆర్ అయాన్ అంటే ప్లస్ చార్జ్ ఆర్ మైనస్ చార్జ్, మేక్స్ ఏ డెఫినెట్ కంట్రిబ్యూషన్ టు ద టోటల్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ అదర్ అయాన్ present. సో ద టోటల్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే లాంబ్డా నాట్ m is the sum of the individual contribution of the ions. సో ఇక్కడ చూడండి, దిస్ ఇంట్రడక్షన్ ఈజ్ దట్ మీన్స్ టోటల్ మోలార్ కండక్టివిటీ. ఇక్కడ ఉంది చూడండి ఫార్ములా, టోటల్ మోలార్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ యానయాన్ అండ్ క్యాటయాన్, దట్ మీన్స్ ప్లస్ అండ్ మైనస్ ఛార్జ్. సో కీ కాన్సెప్ట్ చూడండి, ఇండిపెండెంట్ మైగ్రేషన్. ఇక్కడ ఇండిపెండెంట్ మైగ్రేషన్ అని ఇచ్చారు కదా, దాని డెఫినేషన్ అంటే ఎట్ వెరీ హై డైల్యూషన్స్, దట్ మీన్స్ ఇన్ఫినైట్ డైల్యూషన్స్, ions act independently of one another because they are far apart, eliminating interionic effects. That means చూడండి ఫార్ములా AXBY is reversible reaction, that means XAY plus YBX minus the limiting molar conductivity. సో ఇక్కడ ఫార్ములా చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ మోలార్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ది ions అంటే దట్ మీన్స్ anion and cation. సో additivity, the total molar conductivity is the sum of the ion contribution. సో ఇదే additivity. సో అప్లికేషన్స్ చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ మోలార్ కండక్టివిటీ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్. It is used to determine the molar conductivity of weak electrolytes like CH3COOH that cannot be determined directly by extrapolation. దట్ మీన్స్ ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎస్టిక్ యాసిడ్, దట్ మీన్స్ CH3COOH డైరెక్ట్గా ఉంది. CH3COOH అనేది అసలు డైరెక్ట్ ఎక్స్ట్రాపోలేషన్ అవ్వదు, అంటే దట్ మీన్స్ యానయాన్ అండ్ క్యాటయాన్గా అది డివైడ్ అవ్వదు అని డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్లో లైక్ ఎస్టిక్ యాసిడ్, దట్ మీన్స్ CH3COOH అనేది మనం మోలార్ కండక్టివిటీ అంటే ప్లస్ ఛార్జ్ అండ్ మైనస్ ఛార్జ్, దట్ మీన్స్ యానయాన్ అండ్ క్యాటయాన్ లాగా మనము డిటర్మినేట్ చేయలేమని అప్లికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ అప్లికేషన్ ఇస్ క్యాల్కులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. It helps compute the dissociation constant and degree dissociated for weak electrolyte using the equations. So degree of dissociation మనకి ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ ప్లస్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మోలార్ కండక్టివిటీ ఆఫ్ బై డెల్టా నాట్ మోలార్ కండక్టివిటీ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ సబ్స్టాన్స్ లైక్ AgCl ఆర్ BaSO. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ NaCl మోలార్ కండక్టివిటీ ఎలక్ట్రోలైట్స్ చూస్తే ఫర్ NaCl డెల్టా నాట్ NaCl ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు, డెల్టా నాట్ Na ప్లస్ డెల్టా నాట్ Cl మైనస్, అంటే యానియన్ క్యాటయాన్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్లో ఏం చెప్పారు, ఇక్కడ CH3COOH అనేది డిటర్మైన్ అవ్వదు, అంటే అనియన్ క్యాటయాన్గా డిటర్మైన్ అవ్వదు అని డైరెక్ట్గా అది అప్లికేషన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఫర్ CaCl టు డెల్టా నాట్ M ఈజ్ ఈక్వల్ టు CaCl డెల్టా నాట్ Ca ప్లస్ 2 ప్లస్ 2 Cl మైనస్. సో ఇలా డిటర్మైన్ చేస్తామన్నమాట మనము ఎలక్ట్రోలైట్స్ని. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.